నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జీరో పావర్టీ ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోని అత్యధికులకు పెన్షన్ అందించడం ద్వారా పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. 10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. జీరో పావర్టీ ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ అందించి పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని తెలియజేశారు. మహిళలు, ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం ద్వారా అందిస్తుందని చెప్పారు. 978 కోట్ల నిధులను ప్రధానమంత్రి స్వనిధి కోసం ఖర్చు చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో సామాజిక పెన్షన్లు అత్యంత కీలకమైనవని అభివర్ణించారు. Who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Yet, despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. Every initiative, every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. This effort has not been easy. It has demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive, and globally competitive state by the centenary of India's independence. The guiding framework for this vision is the 10 Sutralu. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, చిరకాలం గుర్తుండిపోతుందని ఆయన తెలియజేశారు. ఈ చారిత్రక సందర్భంపై చంద్రబాబు సోమవారం స్పందిస్తూ అమరావతిలో మువ్వెన్నెల జెండాను ఎగురవేయడం ఆనందంగా ఉందని తెలిపారు. వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాను, భవిష్యత్తు కార్యాచరణను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టంగా వివరించారని, ఇందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని, ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలకు అద్దం పట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన సోమవారం తన స్పందనను తెలియజేశారు. నేలపాడులోని పెరడు మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని చక్కగా ప్రతిబింబించాయని తెలియజేశారు. అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి సకల సౌకర్యాలతో విశ్వ నగరంగా అభివృద్ధి చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు.
దేశ సమగ్రత, పరిరక్షణ, పురోగతికి జాతి, కుల, మత, ప్రాంత భావనలు లేకుండా కృషి చేసేందుకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం పునరంకితమవుదామని, మహనీయుల త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు వేద్దామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అయ్యదేవర, కాళేశ్వరరావు వంటి ఎందరో మహనీయుల వీరోచిత పోరాటాలు, అపురూప త్యాగాల ఫలితంగా స్వాతంత్ర భారతావని సిద్ధించిందని తెలియజేశారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఎన్టీఆర్ జిల్లా స్థాయి 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. వేడుకల్లో జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా మన విధులు, బాధ్యతల్ని అంకిత భావంతో నిర్వర్తించడం మనందరి కర్తవ్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచే ఆదర్శ రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పారు. రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛలతో ముందుకు సాగుదామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు శాంతి, అభివృద్ధి, సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని గురునానక్ కాలనీలో గల విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛలతో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే అభివృద్ధి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ కేశినేని చిన్ని గారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి మన సీనియర్ నాయకులు, కార్పొరేటర్సు, చైర్మన్సు, మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి, ఏ రకమైన విధులు, బాధ్యతలు, వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని, మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంకెళ్లను తెగొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలను, ఇంత వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రం, మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది. మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ నాయుడు, ఎంతోమంది. మరి ఈ రోజున రిపబ్లిక్ డే 77వ సంవత్సరం గడుస్తూ ఉంది. 77వ సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడే మన గద్దె అనురాధ గారు మనందరికీ కూడా తెలియజేశారు. ఒక సందేశం కూడా ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగం 1946 నుంచి కూడా 48 వరకు కూడా 1948 వరకు కూడా
అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. ఇదేదో పైనుంచి రాలా. ప్రజా సంఘాలు, మహిళలు, స్టూడెంట్సు, అప్పుడు ప్రొవిన్షియల్ స్టేట్స్ ఉండేవి, అంటే సంస్థానాలు, అందరి అభిప్రాయాలు సేకరించి దీంట్లో అనేక మంది అనేక సూచనలు చేశారు. ఈ రాజ్యాంగం అంతా కూడా మాకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పలానా భాషలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అట్లాగే రాజ్యాంగంలో టచబిలిటీ, ఈ అస్పృశ్యత నివారించాలని చెప్పేసి, కౌన్సిలర్ని పెట్టాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి, ఇట్లా పలు రకాల సలహాలు సూచనలు తీసుకుని 1948 డిసెంబర్కి అయింది. అది 49లో అడాప్ట్ చేశారు. 1950 అంటే ఈ 50 నవంబర్ 26 నుంచి కూడా మనకి రాజ్యాంగం అమల్లో. భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవటానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలమని ఉద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ అశోక్ నగర్ లోని శాసనసభ్యుని కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనేక మతాలు, వేల కులాలు, భిన్న భాషలు మరియు సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఏకతాటిపై నిలిచారంటే అది అంబేద్కర్ రచించిన పటిష్టమైన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వారి స్వయం ఉపాధి నిమిత్తం ఎమ్మెల్యే 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారిని ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన స్మరించుకుంటూ భారతదేశం 77 సంవత్సరాల పాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అభివృద్ధి చెందుతూ ఇవాళ అగ్రరాజ్యాలకు పోటీ పడే స్థితికి వచ్చింది అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా దేశాలు ఈ ప్రపంచంలో కొన్ని సందర్భాలు అతాకుతమైన సందర్భాలు ఉన్నాయి, ఒడిదుడుకులు లోనైన సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ దేశం ఉంటుందా పోద్దా అనే పరిస్థితి కల్పించిన రోజులు ఉన్నాయి. మన పక్కన ఉన్న పాకిస్తాన్ మనం చూస్తున్నాం, అది ఎప్పుడు ఏమైపోద్దో తెలియని పరిస్థితి. అట్లాగే ఇంకా అనేకమైన దేశాలు. కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అన్ని కోణాల్లో ఈ భారతదేశం చుట్టూ కూడా ఒక రక్షణ వలయం ఉండే విధంగా అన్ని మతాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల కులాలు కలిసి ఇన్ని భాషలతో జీవిస్తూ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అది 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని విఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ చంద్రశేఖరరావు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వ సహకారంతో నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, 4వ ర్యాంకులు సాధించిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు విజయవాడ నగరపాలక సంస్థ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ చంద్రశేఖరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ విద్యార్థులు జనగణమన, వందే మాతరం గేయాలను ఆలపించారు. ఎన్సీసీ విద్యార్థులు అతిథుల మధ్య కవాతు నిర్వహించారు. వేడుకలలో మిఠాయిలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన అతిథులకు, సిబ్బందికి బహుమతుల్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, ఔతు శైలజారెడ్డి, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు, పలు డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ప్రతి సంవత్సరం మన స్వచ్ఛ సర్వేక్షణలో కానీ, నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో కానీ మన కార్మికులు కానీ, సిబ్బంది కానీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మనం కూడా సూపర్ స్వచ్ఛత లీగ్లో కూడా మనం దేశంలోనే టాప్ 4లో రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం కొనసాగిస్తూ మన జాతీయ నాయకులు ఏదైతే స్ఫూర్తితో మనందరికీ స్వాతంత్రం సిద్ధించి ఈరోజు గణతంత్ర రాజ్యంగా అవతరించిందో అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తితో మరొకసారి మా సిబ్బంది అందరూ కూడా బాధ్యతల్ని పునరుద్ధృతం అవుతారని, వారు చేసే సేవల్ని మరింత నగర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థలో నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ కమిషనరు, ఇన్ఛార్జి గారు, అలాగే ఏసీజీ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్స్, మా కార్పొరేటర్స్, విఎంసీ సిబ్బంది, హెచ్ఓడిస్ అందరూ ఈరోజు కలిసి చాలా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నది నిర్వహించుకోవడం జరుగుతుంది.
గత 5 ఏళ్ల కాలంగా మా బాడీ ఏర్పడిన దగ్గర నుంచి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు గత 5 ఏళ్లుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ మా బాడీ ఏర్పడిన దగ్గర నుంచి అటు ఆఫీసర్లు కానీ ఇటు మా కార్పొరేటర్లు మేమందరం కలిసి కానీ విజయవాడ నగరపాలక సంస్థకి ఎన్నో అవార్డులు తీసుకురావటం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలోనే నెంబర్ 3గా, నెంబర్ 4గా, నెంబర్ 1గా కూడా సూపర్ లీగ్లో ఈసారి 4th ర్యాంక్ తెచ్చుకోవటం జరిగింది. ఎన్నో రకాల అవార్డులు, క్లైమేట్ స్మార్ట్ సిటీ కానీ, లేకపోతే గార్బేజీ ఫ్రీ సిటీ కానీ, ఇలాగే స్వచ్ఛత లీగ్లో కానీ అన్ని విషయాల్లోన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని మేము ముందుంచడం జరిగింది. మా 5 ఏళ్ల పాలనలోన మేము చాలా గర్వంగా, ప్రౌడ్గా మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ, మా అధికారులు కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంత మంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కుట్రపూరితంగా నీచ రాజకీయాలకు కూటమి నాయకులు వాడుకున్నారని జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్ని ప్రచారం చేశారని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం విషయంలో ఎవరు తప్పు చేశారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. జై భారత్ భీమ్రావ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు రాజకీయ లబ్ధి కోసం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా వాడుకున్నారని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసత్యాలను ప్రచారం చేశారని అన్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో నిజాలను నిగ్గు తేల్చాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డాల్డా కొంచెం కలిపారు అని చెప్పారు. ఆ డాల్డా కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, 2023-24లో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆరోపణ. 23-24లో కల్తీ జరిగింది అని చెప్పడానికి కల్తీ నెయ్యేది సార్, శాంపిల్ ఏది? శాంపిల్ ఆల్రెడీ లడ్డూ వాడేశారు, లడ్డూ తినేసాం. లడ్డూ లేదు. 2023-24లో లడ్డు నెయ్యి అన్నా ఉండాలి, లడ్డు అన్నా ఉండాలి. లడ్డూ లేదు, నెయ్యి లేదు. ఏం శాంపిల్ తోటి మీరు ల్యాబొరేటరీ చేస్తారు సార్? ఇప్పుడు చేసిన రిపోర్టు, సిట్ వాళ్ళు పరిశీలించిన రిపోర్టు, గుజరాత్ వాళ్ళు పరిశీలించిన రిపోర్టు 2024లో జూలైలో కలెక్ట్ చేసినటువంటి శాంపిల్. ఆ శాంపిల్ కలెక్ట్ చేసి తద్వారా అడల్టరేషన్ జరిగింది అని ఈరోజు రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి రిపోర్టు జరిగితే ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా బాధ్యత వహించాలి. 2024 గత ప్రభుత్వంలో జరిగిన నెయ్యి లేదు, లడ్డూ లేదు సార్ శాంపిల్ చేయడానికి. శాంపిల్ లేకుండా ఏమి సెలెక్ట్ చేశారు మీరు? ఏమి రిపోర్ట్ చేశారు? అసలు ఎలిగేషన్ చేసిన తర్వాత కాదు, 2024 జూలైలో ఎవరు ప్రభుత్వం ఉంది? కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ట్యాంకర్ నెయ్యి వచ్చింది. దాన్ని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 24లో జూలైలో వచ్చిన ట్యాంకులో కలిసిందంటే 23లో కూడా కలిసి ఉంటుంది, 22లో కూడా కలిసి ఉంటుందని ఒక ఎజంప్షన్. ఎందుకంటే అప్పుడు నెయ్యి లేదు కదా. నెయ్యి 10 రోజులు 15 రోజులకు మించి ఉండదండి ఎక్కువ ఆర్డర్. ఎవ్రీడే 15 కేజీలు అంటే 15 కేజీలే వస్తుంది. ఎందుకంటే నెయ్యి 2వ రోజు 3వ రోజుకి నెయ్యి పాడైపోతుంది, మొత్తం మారిపోతాయి, స్పెసిఫికేషన్స్ అన్ని మారిపోతాయి. అందుకని నెయ్యిని ఎక్కువ రోజులు స్టాండ్కి పైగా పెట్టరు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి, టీటీడీ దగ్గర. రాష్ట్రంలో, దేశంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఏపీయూడబ్ల్యూజే అని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వస్తున్నాయంటే ఏపీయూడబ్ల్యూజే పోరాట ఫలితమేనని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో సమాజం పట్ల జర్నలిస్టులు మరింత బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జయరాజు, నాగరాజుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో జర్నలిస్టులు సమాజం పట్ల మరింత బాధ్యతగా ఉండాలని తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యాలయం వద్ద అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావారవి గారు, దార వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జయరాజు గారు, నాగరాజు గారి ఆధ్వర్యంలో, కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈరోజు జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోదరులు, పెద్దలు, సీనియర్ నాయకులు షేక్ బాబు గారు జెండా ఆవిష్కరణ చేయటం, అదేవిధంగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే మిత్రులందరితో కూడా ఈ కార్యక్రమం
విజయవాడలో ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద చాలా ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఏపీడబ్ల్యూజే మాత్రమే భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం కొనసాగించి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ జర్నలిస్టులు సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా ప్రభుత్వాల దగ్గర పోరాడి సాధించుకున్న ఫలాలు. ఈ సందర్భంగా జర్నలిస్టు 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా భారతీయులందరూ జరుపుకుంటున్నారు. మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన అనంతరం 5 ఏళ్ల తర్వాత 1952 జనవరి 26న మనకి రాజ్యాంగం అమల్లోకి రావటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే రాజ్యాంగంలో ఏ లక్ష్యాలనైతే నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలు ఈ 82 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా నెరవేరలేదనే చెప్పాలి. భారత రాజ్యాంగంలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే దేశంలో నెలకొన్నటువంటి పేదరికాన్ని, అసమానతల్ని, అలాగే హింసను, స్వేచ్ఛాయుత ఎన్నికలను నిర్వహించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అనేది ప్రధాన లక్ష్యం. కానీ ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు, అసమానతలు, ఆర్థిక సామాజిక అసమానతలు, అలాగే అఘాయిత్యాలు. మన దేశానికి స్వాతంత్రాన్ని అందించిన భగత్ సింగ్, మహాత్మా గాంధీ వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో ముందుకు సాగాలని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత నల్లాన సూర్యారావు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తిని పొందేందుకు శాంతియుతంగా స్వతంత్ర పోరాటం నిర్వహించిన మహనీయుల స్ఫూర్తిని నేటితరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ శ్రీ గౌతమ్ విద్యా సంస్థలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలకు చెందిన ప్రతి బ్యాచ్ ను జాతీయ జెండా వందన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సూర్యారావు మాట్లాడుతూ 200 ఏళ్లు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారత ప్రజలకు స్వాతంత్ర ఫలాలను తీసుకువచ్చిన మహానుభావుల త్యాగాలను స్మరించుకోవటం మన బాధ్యత అని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్లు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించారని చెప్పారు. శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశ జాతీయ పండగ. ఈ పండగని భారతదేశంలో అన్ని ప్రాంతాలలో, అన్ని స్కూల్స్లో, కాలేజీలో, కార్యాలయాల్లో జరుపుకునేటువంటి అతి పెద్ద పండగ ఈ యొక్క రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సుమారుగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని విదేశస్థ పరిపాలన చేశారు. ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ కాలంలో అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి నిస్వార్థంగా ఉన్న నాయకులు బ్రిటిష్ వారి మీద అనేక రకాల పోరాటాలు చేసి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రావడం జరిగింది. అయినప్పుడు కూడా భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని వివిధ దేశాల్లో ఉన్న మంచి అంశాలని పరిశోధించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగానికి ముసాయిదీ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో సుమారుగా 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడానికి జరిగింది. దీన్ని అమలు చేసిన రోజునే మనము గణతంత్ర దినోత్సవంగా చెప్పుకోవడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం అంటే ప్రజలదే పరిపాలన చేసుకున్నటువంటి ప్రభుత్వము. అది 1950 జనవరి 26 నుంచి అమలులోకి రావడం జరిగింది.
ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఎన్నికల ముందు కూటమి నాయకులు ఉద్యోగ కల్పన చేస్తామని హామీలు ఇచ్చి యువతను మోసం చేసిందని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ఆరోపణలు చేశారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో యువత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం నాడు అమల్లోకి వచ్చిన రాజ్యాంగం అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించిందని వెల్లడించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం దేశంలోని కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందని తెలియజేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలిపారు. యువత కులం ముసుగులో, మతం ముసుగులో పడకూడదని ఈ సందర్భంగా తెలిపారు. మధ్యతరగతి ప్రజలు తమ హక్కుల కోసం గలం విప్పాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున చాలా మంది గణతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరడం మాత్రమే అనుకుంటా ఉన్నారు. కానీ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు ఎవరికి నిజంగా అమలవుతున్నాయో ఒకసారి మనందరం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి సందర్భం అని కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మేమైతే ముఖ్యంగా 2 వర్గాల్ని మేల్కొల్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ముఖ్యంగా యువత, మధ్య తరగతి ప్రజలు. యువత కూడా ఈ రోజున మౌనంగా ఉండొద్దని, చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, సిస్టమ్ చేసే మోసాలని బలంగా ప్రశ్నించాలని కూడా యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తానని ఎక్కడ ఇచ్చారో మీరు ప్రశ్నించాలి. అట్లాగనే మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేశారా లేదా అని మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వీటితో పాటుగా నిరుద్యోగ భృతి ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడని కూడా ప్రశ్నించాలి. మీ అవకాశాలు ఎక్కడ, మీ ఉద్యోగాలు ఎక్కడని కూడా మీరు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా యువతకి తెలియజేస్తున్నా. యువత చాలా మంది ఈ రోజున కులం, మతం పేరుతో విడిపోతూ ఉంటే మీ సమస్యల్ని పరిష్కరించేది ఎవరని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో వాసవి విజయవాడ సంస్థ ఆవిష్కరించబడిందని సంస్థ కన్వీనర్ జల్లూరి నాగ శ్రీనివాసరావు, సెక్రటరీ మాజేటి రామచంద్రరావులు వెల్లడించారు. అనేక సేవా కార్యక్రమాలతో పాటు సంవత్సరానికి 2 పర్యాయాలు ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రముఖ కళాశాలలో వాసవి విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది యువతి యువకులు పాల్గొని వివాహ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ జల్లూరి నాగ శ్రీనివాసరావు, సెక్రటరీ మాజేటి రామచంద్రరావులు మాట్లాడుతూ సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు 67 ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదికలు నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న 68వ పరిచయ వేదికలో పెద్ద సంఖ్యలో యువతి యువకులు పాల్గొన్నారని తెలియజేశారు. వివాహ పరిచయ వేదికలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. వాసవి విజయవాడ సంస్థ 1991లో స్థాపించబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే దృక్పథంతో స్థాపించబడి మొదటి పెట్టిన కాడి నుంచి కూడా సంవత్సరానికి 2 సార్లు ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదికలు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికీ 67 పరిచయ వేదికలు అయిపోయి 68వ పరిచయ వేదిక ఈ రోజు జరుపుకోవడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం జనవరి 26, 1, జూలై నెలలో 2 లేదా 3వ ఆదివారం పరిచయ వేదికలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే 12 సంవత్సరాలుగా పునర్వివాహ పరిచయ వేదికలు కూడా సపరేట్ గా నిర్వహించడం జరుగుతోంది. అది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి 23వ పరిచయ వేదిక, పునర్వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇక్కడ అవకాశం ఇచ్చిన కాకరపర్తి భావనారాయణ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ తూనికొండల శ్రీనివాస్ గారు, వారు ఈ వాసవి విజయవాడకి పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా చేసి ఇప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారికి మరి కేబిఎన్ కాలేజీ యాజమాన్యం వారికి, స్టాఫ్కి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్కి ఛార్జ్ లేదు, ఏ విధమైన ఛార్జెస్ లేవు. వచ్చిన వాళ్ళకి భోజనాలకు కూడా ఫ్రీగా పెడతాం జరుగుతుంది. ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి 2కి ఫ్రీ మీల్స్. వచ్చే పరిచయం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి ఫ్రీగా భోజనాలు పెడతాం జరిగింది. మరి ఇంత కార్యక్రమం మేము ఎలా చేస్తున్నాం అనేది కూడా
ఒక డౌట్ రావచ్చు. ఈ కార్యక్రమం అరేంజ్మెంట్స్ మొత్తం కూడా కేబిన్ కాలేజీ వాళ్ళు చూస్తారు. మిగిలిన కార్యక్రమానికి సంబంధించి ఈరోజు వాసవి విజయవాడ వారి తరఫున 68వ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే వివాహం అనేది వ్యక్తిగతమే కావచ్చు, కానీ వివాహ వ్యవస్థ సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడుతుంది. ఆ వ్యవస్థకు తోడ్పాటు అందిస్తూ రాబోయే రోజుల్లో సామాజిక బాధ్యతగా వాసవి విజయవాడ ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత 40 సంవత్సరాలుగా వివాహ పరిచయ వేదిక అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మాకు ముందు కింద నడిపిస్తున్న మా గౌరవ అధ్యక్షులు, అలాగే మాజీ అధ్యక్షులు టి శ్రీనివాస్ గారు మరియు ఇతర మాజీ అధ్యక్షులు, మా కమిటీ మెంబర్స్ మరియు మా కన్వీనర్ జల్లూరి నాగవెంకట శ్రీనివాస్ గారికి, వీరందరికీ కూడా ముందుగా అభినందనలు. అలాగే మా వివాహ పరిచయ వేదిక ద్వారా వివాహం జరిగిన జంటలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు జరగడానికి మాకు సహకరించిన దాతలకు, మా కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కార్యక్రమం రాబోయే సంవత్సరాలు కూడా విజయవంతంగా చేయడానికి మాకు సహకరించిన దాతలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.